నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను సైదుల్ గుండ్లపల్లి ముందుగా వార్తల్లోని ప్రధాన అంశాలు చూద్దాం ఆర్టికల్ 370 రద్దు బీజేపీ హయాంలో చారిత్రాత్మక నిర్ణయం శ్రీకాకుళంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న కన్న లక్ష్మీనారాయణ ప్రభుత్వ ఉద్యోగులు నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేయాలి యూపీఎస్సీ 2018కి ఎంపికైన అభ్యర్థులను సన్మానించిన రాచకొండ సిపి మహేష్ భగవత్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో గిరిజనులకు ప్రత్యేక గుర్తింపు నిజామాబాద్ జిల్లా తీజ్ ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి బాసిరా శ్రీ సరస్వతి అమ్మవారి పాదాల చెంతకు గోదావరి వరదని ఆనందం వ్యక్తం చేస్తున్న భక్తులు రైతులు ఇక డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన వస్తుందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్న లక్ష్మీనారాయణ అన్నారు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన జిల్లాలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు ముందుగా ఆయన బీజేపీ నేతలతో ర్యాలీ నిర్వహించారు అనంతరం అంబేద్కర్కు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ హయాంలో చారిత్రాత్మక నిర్ణయం ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కాశ్మీర్లో పౌర హక్కులు సక్రమంగా అమలవుతున్నాయని అన్నారు సంవత్సరాలుగా ఈ దేశాన్ని బట్టి పీడిస్తున్నటువంటి సమస్య కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమైనప్పటికీ కూడా వారికి స్వయం ప్రతిపత్తినిచ్చి వారికి సపరేట్ జెండా ఇచ్చి వారికి సపరేట్ హక్కుల్ని కల్పించి అక్కడ మరి భారతదేశానికి ఒక రోజు నిప్పుల కుంపటిలాగా తయారైనటువంటి పరిస్థితి భారతదేశంలో ఉగ్రవాదం అభివృద్ధి చెందటానికి కూడా అదొక పెద్ద మూల కారణమైనటువంటి పరిస్థితి మరి ఇన్ని సమస్యల పరిష్కారం నరేంద్ర మోడీ గారు 2 రోజుల్లో 70 సంవత్సరాలుగా భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ సమస్యని 2 రోజుల్లో సమర్థవంతంగా మరి ఆ సమస్య పరిష్కారం చేసి ఆర్టికల్ 370(35)(a)ని రద్దు చేయటం అనేటువంటిది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం భారతదేశ చరిత్రలో మరి ఇటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు ఎప్పటి నుంచో పరిష్కారం కానటువంటి సమస్యలు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2018 పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులకు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ సన్మాన కార్యక్రమం నిర్వహించారు గత కొంతకాలంగా ఈ అభ్యర్థులకు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ మార్గనిర్దేశం చేస్తున్నారు యూపీఎస్సీ 2018లో సిఐఎస్ఎఫ్ బిఎస్ఎఫ్ ఐటీబీపీ తదితర విభాగాలలో అసిస్టెంట్ కమాండెంట్ పరీక్షలకు హాజరై ఉత్తీర్ణులైన అభ్యర్థులకు నేరెడ్మెట్లోని రాచకొండ కమిషనర్ కార్యాలయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ చైర్మన్ అండ్ డైరెక్టర్ అంజనా సింహ మరియు సిఐఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎంఆర్ నాయక్ హాజరైనారు ఈ సందర్భంగా ఎంపికైన అభ్యర్థులు తమ విజయానికి సహకరించిన రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్కు కృతజ్ఞతలు తెలిపారు తమకు లభించిన ఈ అవకాశాన్ని దేశం కోసం సేవ చేసేందుకు ఉపయోగిస్తామని తెలిపారు నమస్తే అండి నా పేరు సుమంత్ నేను సిద్దిపేట నుంచి నాకు సిఏపిఎఫ్ 2018 యూపీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్లో ఆల్ ఇండియా ర్యాంక్ 49 వచ్చింది దీనికి ఇంటర్వ్యూ 3 రౌండ్స్ ఉంటాయండి ప్రిలిమ్స్ ఫిజికల్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ గైడెన్స్ కోసం మాకు రాచకొండ సిపి గారు మహేష్ భగవత్ గారు చాలా హెల్ప్ చేశారు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకు ఆ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతూ మమ్మల్ని మోటివేట్ చేస్తూ ఎంకరేజ్ చేశారు అయితే ఈ సక్సెస్ని నేను మా పేరెంట్స్కి డెడికేట్ చేస్తున్నాను మా ఫ్యామిలీకి డెడికేట్ చేస్తున్నానండి థ్యాంక్ యూ गुड आफ्टरनून मेरा नाम अक्षय पांगारीकर है और यूपीएससी सीएपीएफ एग्ज़ामिनेशन में मैं ऑल इंडिया रैंक 3 सिक्योर किया है और मैं ये एग्ज़ाम थर्ड टाइम दे रहा था लास्ट टाइम थोड़े मार्क्स से इंटरव्यू में थोड़ा कम आया इसलिए मेरा सिलेक्शन रुक गया था पर इस साल रचकोंडा सीपी
श्री महेश भागवत सर ने बहुत पर्सनली मुझे गाइड किया इंटरव्यू के लिए और उनके हेल्प से मैं ये सब सक्सेस अचीव कर पाया हूँ। सो मैं उनके लिए बहुत थैंक यू बोलना चाहता हूँ। నా పేరు సాయి నాయక్. నేను యూపీఎస్సీ సిఏపిఎఫ్ 2018 ఎగ్జామ్లో ఆల్ ఇండియా 135 ర్యాంక్ సాధించడం జరిగింది. ఫస్ట్లీ ఇందులో 3 ఫేజెస్ ఉంటాయి, మనకు తెలిసిందే: రిటర్న్, ఫిజికల్, మెడికల్ అండ్ పర్సనాలిటీ. మహేష్ భగవత్ సారు పర్సనాలిటీ టెస్ట్కి చాలా హెల్ప్ చేస్తున్నారు, ఆస్పిరెంట్స్కి చాలా మంచి గైడెన్స్ ఇస్తున్నారు. ఆ ఇంటర్వ్యూలో ఎలా ఆన్సర్ చేయాలి, ఎలా ప్యానెల్ మెంబర్స్కి మనం విష్ చేయాలి, వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎలా మనము వాళ్ళతో మూవ్ అవ్వాలనేది చాలా హెల్ప్ చేస్తున్నారు. గిరిజనుల అత్యంత పవిత్రమైన తీజ్ పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుతుంటారని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రం శివార్లోని కాంగ్రా గ్రామంలో నిర్వహించిన బంజారా తీజ్ ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గిరిజనులను గత ప్రభుత్వాలు విస్మరించాయని, టీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనుల పండుగలకు నిధులు మంజూరు చేస్తుందని ఇందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఎమ్మెల్యే బాజిరెడ్డి పెళ్లి కాని గిరిజన యువతులు ఉత్సవాల్లో పాల్గొని పూజలు చేయడం ద్వారా మంచి భర్తలు దొరుకుతానని ఆయన అన్నారు. అనంతరం గిరిజన యువతులు నృత్యాలు చేసి అందరినీ కూడా అలరించారు. అంతకుముందు భోగి బండర్ కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు. ఏ శివలాల్ మహారాజ్ జయంతున్నదో గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా మీ గురువైనటువంటి శివలాల్ మహారాజును గుర్తించిన సందర్భాలు లేవు. ఎప్పుడు కూడా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత శివలాల్ గారిని గుర్తించి ప్రభుత్వ పరంగా ఉత్సవాన్ని జరపాలని దానికి నిధులు కేటాయించి ప్రతి జిల్లాలో శివలాల్ మహారాజ్ జయంతిని జరుపుకునే విధంగా గౌరవించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు చేస్తారు. ఇవాళ గంగారాం కానీ, గంగారాం బృందం కానీ, అదేవిధంగా మాకు శ్రీహరి నాయక్ వద్దు, ఇంకా మేము సపరేట్ చేసుకోవాలనుకునే వ్యక్తులకు ఇవాళ నిజంగా వాళ్ళు కనిపించగలగాలి. కారణం ఏంటంటే ఇంతమంది కలిసి అక్క చెల్లెళ్ళు ఏవైతే ఆశలు పెట్టుకున్నారో అన్నల మీద తీజ్ పండగ బాగా ఘనంగా జరుపుతారు మా అన్నలు అనేది ఆశలు పెట్టుకున్నారో ఆ ఆశలు అడియాసలు చేయకుండా మీ అందరు ఈరోజు వాళ్ళకు కన్నుల పండుగ ఈ పండుగను జరుపుతున్నందుకు మీ అందరికీ నేను ధన్యవాదాలు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల వద్ద జరిగిన ఏటీఎం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఎటువంటి ఆధారం లేకుండా దొంగలు ఏటీఎంను చాకచక్యంగా ఎత్తుకెళ్లారు. ఏటీఎం కేంద్రాల్లో లభించిన సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. ముందుగా బ్యాంక్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ ముమ్మరంగా చేపట్టారు పోలీసులు. ఎట్టకేలకు నిందితుల్లో ఒక్కరిని అరెస్ట్ చేశారు. ఫుటేజ్ ఆధారంగా నిందితులు రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలకు చెందిన గ్యాంగ్గా గుర్తించినట్లు ఎస్పీ అమిరెడ్డి తెలిపారు. రాజస్థాన్కు చెందిన కొంతమంది వ్యక్తులు గ్యాంగ్గా ఏర్పడి పలు ప్రాంతాల్లో చోరీ చేసినట్టు చెప్పారు. వీరిపై ప్రత్యేక నిఘా పెట్టి వీరిని అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ అమిరెడ్డి తెలిపారు. జూలై 6వ తేదీ 2019 ఎర్లీ అవర్స్లో ఎచ్చర్ల ఏఆర్ హెడ్ క్వార్టర్స్ దగ్గర ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం మెషిన్తో పాటు తీసుకువెళ్ళడం జరిగింది. సమాచారం అందుకున్న మన ఎచ్చర్ల పోలీస్ అండ్ క్లూస్ టీం వాళ్ళు అక్కడ ఉన్న నేరస్థలాన్ని పరిశీలించి అక్కడ ఉన్నటువంటి సీసీటీవీల్లో దొరికిన కొద్దిపాటి ఫుటేజ్, యాక్చువల్గా సీసీ కెమెరాలకి స్టిక్కర్ అంటించడం జరిగింది. అదేవిధంగా లోపల ఉన్నటువంటి సీసీ క్యామ్ డిస్కనెక్ట్ కూడా చేశారు. మనకున్న క్లూస్ చాలా తక్కువ, దానికి అలారం సిస్టమ్ కూడా ఉందని చెప్పేసి దాన్ని మెయింటైన్ చేస్తున్న సంస్థ చెప్తా ఉంది. కానీ అటువంటి అలారం సిస్టమ్ కూడా పనిచేయలేదు. సో మనకి దొరికిన కొద్దిపాటి క్లూ ఏంటంటే సీసీ కెమెరా ఏటీఎం ఛాంబర్ లోపల ఉన్న సీసీటీవీ కెమెరా అది డిస్కనెక్ట్ చేసే లోపల కొద్దిగా ఫుటేజ్ కవర్ చేసింది. అది ఒక ముద్దాయి వెళ్ళి ముందు ఏరియాని రక్కీ చేశారు. రక్కీ చేసిన తర్వాత మనకి అంతా అనుకూలంగా ఉందని చెప్పిన తర్వాత మిగతా 6 మంది కూడా సైట్లోకి వచ్చారు. వచ్చి లోపలికి వెళ్ళి ఏటీఎం మిషన్ని కట్టర్స్ తోటి కట్ చేసి
వాళ్ళు ముందుగా తెచ్చినటువంటి వెహికల్, ఇక్కడైతే మీకు ఏదైతే వెహికల్ కనిపిస్తుందో అదే వెహికల్ ఈ క్రైమ్ పర్పస్ కోసమే దాన్ని కొనడం జరిగింది. ఉద్యోగం చేస్తున్న సంస్థకే మస్కా కొట్టేందుకు పక్కాగా ప్లాన్ వేసి చివరికి పోలీసులకు అడ్డంగా బుక్ అయ్యాడు ఓ ప్రబుద్ధుడు. విశాఖలో గాజువాక వద్ద జరిగిన చోరీ డ్రామాలో కీలక సూత్రధారిని పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీ జరిగిందని హడావుడి చేసిన వ్యక్తే అసలు నేరస్తుడిగా పోలీసులు గుర్తించారు. ఇక నిర్ధారించి నగదు అపహరణ కేసును పోలీసులు ఛేదించారు. శ్రీనివాసులు ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తూ ఉన్నాడు. సంస్థకు చెందిన 20 లక్షల నగదుతో వెళ్తున్న సమయంలో చోరీ జరిగిందని అందరినీ నమ్మించాడు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం పోలీసులకు కట్టుకథను అల్లాడు. అయితే కాకీల విచారణలో పొంతనలేని సమాధానం చెప్పడంతో చివరికి నిందితుడిగా పోలీసుల ముందు నిల్చున్నాడు. గాజువాక నుండి నగరంలోకి పోర్ట్ రోడ్డులో వస్తున్నప్పుడు 2 వ్యక్తులు మోటార్ సైకిల్పై వచ్చి తనను బెదిరించి 20 లక్షల సొమ్మును చోరీ చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు అతను. దీంతో అప్రమత్తమైన పోలీసులు నగరం నలువైపులా విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అయితే ఎటువంటి ఆధారాలు లభించలేదు. దీంతో బాధితుడిపై పోలీసులకు అనుమానం వచ్చింది. తమదైన శైలిలో విచారణ జరపగా అసలు నిజం వెల్లడించారు. ఇక పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా తెలిపారు. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. They stopped my vehicle. After stopping vehicle, they have shown a knife and attacked with the knife and this blade. In that I got injury and they put some towel on my face and 20 lakh has been taken away. After receiving complaint, immediately we alerted all our police station, put the blocks, all roads which are leading to outside the city, we blocked all those roads and ask our crime team to visit the scene. After visiting, we started, we verified the scene of offence and all. We got some suspicion because his statement was not correlating. Every time he was changing. On that, our DCP2, Uday Garu and ADCP crime, both ADCP crime Suresh Babu and Prabhakar and DCP West, they also have reached on scene and thoroughly interrogated. And within short period, we came to know that it is not a robbery, but this fellow himself has done mischievous thing and hide the money and gave a false complaint. So entire details DCP2 can also tell this sequence. We will issue this circulation, press note also. Only my request on this case, why I called this press meet, this is not a first case here. We got, this is a 2-3 case. Just 15 days before, 11 lakh rupee also has taken away by one person who was working in the company, and that was also recovered intact. Before that also another incident happened. Yesterday also one fellow working in a hotel, 80,000 rupees had taken away. So my request first is that who are the company owners or who are appointing such people as a supervisor or some fellow who are dealing the huge case, their antecedents should be checked. They should get it verified through police, and they should not give such a huge amount a person. And it is also illegal that more than 50,000 transaction if they are doing in cash. This money, if they would have transferred through online from Hyderabad to this place, this incident would have not happened. So for this purpose, I have asked that long travel time lo itla incident itla amount iste chances are there. This is only robbery, but there are chances that seeing huge money, some property offenders or habitual criminal offenders may attack them and they may kill also those type of people. So my request is that in that minimize, they should also take a lot of precautions while sending money to the bank or to any other place where they want to deposit. It should not be a routine pattern. It is a press where my request is to everyone. అక్రమంగా తరలిస్తున్న 20 ఎర్రచందనం దుంగలతో పాటు 15 మంది కూలీల లారీని స్వాధీనం చేసుకున్నట్లు మైదాకూరు డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. కడప జిల్లా కలసపాడు మండలం ముదిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో పోలీసుల తనిఖీలో అక్రమ రవాణా చేస్తున్న ఎర్రచందనం పట్టుబడింది. 15 మంది కూలీలు ఒక మినీ లారీని స్వాధీనం చేసుకున్నారు.
తమిళనాడుకు చెందిన స్మగ్లర్ లక్ష్మణ్ సహాయంతో దుంగాళ్లను తరలించే ప్రయత్నం చేస్తున్నారని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగప్రవేశం చేసి నిందితులను దుంగులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కేసుకు పంపడం జరిగింది. ముసలిరెడ్డిపల్లిను అదేవిధంగా జ్యోతి ఫారెస్ట్ ఏరియాలో ఉన్నటువంటి ఎర్రచందనం దుంగలను నరికి వాటిని ఒక అంతర్జాతీయ మార్కెట్లో అమ్మడానికని ఒక ప్లాన్ వేసుకోవడం, అదేవిధంగా జ్యోతి ఫారెస్ట్ ఏరియాలో మన 31వ తేదీ రాత్రి దాదాపు 92 ఎర్రచందనం దుంగలను వాళ్ళు ఫారెస్ట్లో నరికి తీసుకొని ఒక లారీలో ట్రాన్స్పోర్ట్ చేయడానికి ప్రయత్నిస్తుండగా అది బురదలో ఇరుక్కొని పోయి అది ఫారెస్ట్ వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇదే గ్రూపు అది సపరేట్ వాళ్ళు ఒక వేరే కూలీలు కర్నూలు జిల్లాకు సంబంధించిన కూలీలకు సంబంధించిన వాళ్ళు సహాయ సహకారాలు తీసుకున్నారు. అందులో ఇప్పుడు మనకు ముసలిరెడ్డిపల్లికి సంబంధించినటువంటి అనే వెహికల్లో ఈ ఎర్రచందనం వీటిని యొక్క లక్ష్మణ్కు చేరవేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ఆ యూటిలిటీ వెహికల్ ఆగిపోవడం, మళ్ళీ వాటిని తోసుకొని పోవాలనేటువంటి వెనక్కి తీసుకెళ్లిన ప్రయత్నం అలసపాటు చేస్తాయి. మన సిబ్బంది వీళ్ళందరికీ సమాచారం రావడం, వెంటనే వాటిని ఉద్దేశంతో వాళ్ళు ఉండడము, వాళ్ళు రాళ్ళు కూడా విసురుతూ ఉండగా వీళ్ళందరినీ పట్టుకోవడానికి ప్రయత్నం జరిగింది. అందరూ కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలో జగన్నాథం అనే వ్యక్తి దగ్గర నుండి గంజాయి పట్టుకున్నారు పోలీసులు. సుమారు 359 గ్రామాల గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. విద్యార్థులకు అమ్ముతుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, కాలేజీల యాజమాన్యాలకు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు డీఎస్పీ శ్రీనివాసులు. సిఐ రామచంద్రరావు విద్యార్థులు మత్తుమందులకు బానిసలు కాకుండా ఎంతటి కఠిన చర్యలైనా తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నూజివీడు పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో జగన్నాథ పండు అనేటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి అతన్ని సోదా చేయగా అతని వద్ద 359 గ్రాముల గంజాయి పాకెట్స్ లభించడం జరిగింది. ఈ సందర్భంగా సదరు ముద్దాయి జగన్నాథ పండును అరెస్ట్ చేసి రిమాండ్కు పంపుతూ ఉన్నాము. అదేవిధంగా జగన్నాథ పండును విచారణ చేసినప్పుడు అతను ఇక్కడ కొద్దిమందికి స్టూడెంట్స్ కూడా ఈ గంజాయి విక్రయించినట్టుగా మా విచారణలో తేలడం వల్ల ఇవాళ వారందరినీ ఐడెంటిఫై చేసి మా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు తల్లిదండ్రులకు మరియు ఈ గంజాయిని సేవించడానికి అలవాటు పడినటువంటి ఆ విద్యార్థులకు కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. పోలీసు వారు ఇక మీదట ఈ గంజాయి ఈ ఏరియాలో క్రయ విక్రయాలపైన మరియు అదేవిధంగా ఈ విద్యాసంస్థలు అలవాటు మున్సిపల్ కమిషనర్ను వెంటనే సస్పెండ్ చేయాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో ఆక్రమణకు గురైన 431 సర్వే నెంబర్ పెద్ద చెరువు భూమిని పరిరక్షించుకునేందుకు అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోత్కూరు పెద్ద చెరువులో 1 సాల్ పట్టా ఉన్న పరిమేల రామచంద్రం నుండి ముద్దిరెడ్డి రంగారెడ్డి సర్పంచ్గా ఉన్న కాలంలో 20 గుంటల స్థలాన్ని కొన్ని అందులో ఉన్న బావిని గ్రామ పంచాయతీ డబ్బుతో పూడ్పించి ఇక కూరగాయల దుకాణం నడుపుకోవడం కోసం 1987-88 మధ్య కాలంలో లీజుకి ఇచ్చామని, డాక్టర్ లక్ష్మణ నరసింహారెడ్డి సర్పంచ్గా ఉన్న కాలంలో కూడా అద్దె చెల్లించకపోవడంతో దుకాణదారులకు నోటీసులు కూడా ఇస్తే ఇప్పుడు ఆ భూమి తమ స్వంతం అన్నట్లుగా భవన నిర్మాణాలు చేపడుతున్నారని జిల్లా కలెక్టర్కు పలుసార్లు వినవించినా కలెక్టర్ స్పందించకపోవడం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న దొంగ వైఖరి నశించాలి అంటూ అంబేద్కర్ చౌరస్తాలో 3 గంటల పాటు ధర్నా నిర్వహించారు. అఖిలపక్ష నాయకులు స్థానిక అధికారులు తమకొచ్చే లంచాల కోసం మున్సిపల్ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఇప్పటికైనా ఆ స్థలానికి అద్దులు నాటి మున్సిపల్ అధికారులు స్వాధీనం చేసుకోవాలని అఖిలపక్షం డిమాండ్ చేసింది. రాత్రి 3 రోజులు సెలవులు ఉన్నాయి, మీరు ఎట్లాగైనా చెక్కలు కొట్టి చీకులు పెట్టి స్లాబులు పోసుకోండి అని చెప్పేసి వాటి డబ్బులు దండుకొని కమిషనర్ వెళ్ళిపోవడం జరిగింది. దాన్ని గమనించినటువంటి అఖిలపక్షం మరి కలెక్టర్ గారితో ఉదయం 6 గంటల నుండి ఇప్పటికీ 20 పర్యాయాలు మాట్లాడినా, నేను డీసీపీ చెప్పినా, వీఆర్ఓకి చెప్పినా, ఆర్ఐ చెప్పినా, వాణి చెప్పినా, వీని చెప్పినా అని ఆమె కూడా ఒక అధికార పార్టీ ఏజెంట్గా పనిచేస్తుంది. కలెక్టర్ ఒక జిల్లా కలెక్టర్ అయి ఉండి కూడా సిగ్గుచేటు
మెదక్ జిల్లా తుఫ్రాన్ మండలంలోని ఇస్లాంపూర్లో విద్యుత్ షాక్తో 14 సంవత్సరాల సాయి మృతి చెందాడు. వ్యవసాయ పొలంలో ట్రాక్టర్ దిగబడడంతో విద్యుత్ వైర్లు క్రిందికి ఉండడంతో ట్రాక్టర్ లాగేందుకు తీసుకెళ్లిన సలకా వైర్లకు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నిర్మల్ జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి పాదాల వద్ద గలగల పారుతుంది గోదావరి. గత వారం రోజుల నుండి కురుస్తున్న వర్షాల వల్ల ఉప్పొంగి ప్రవహిస్తుంది. బాసరా గోదావరి నదిలో భారీగా వరద నీరు చేరి నిండు కొండను తలపిస్తూ ఉంది. వారం రోజుల క్రితం కొద్దిపాటి నీరు ఉండి ఇసుక మేటలు తేలడంతో దిగులు చెందిన రైతన్నలు ప్రస్తుతం గోదావరి నదిలో భారీగా నీళ్లు రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. స్నాన ఘట్టాల వరకు నీళ్లు వచ్చి చేరాయి. బాసరా గోదావరి నదిలో భారీగా నీళ్లు రావడంతో త్రాగునీటికి గాని సాగునీటికి గాని ఇబ్బందులు తొలగినట్లేనని అటు రైతన్నలు ఇటు భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం విషయంలో జనసేన ఎమ్మెల్యే వరప్రసాద్ స్వరం మార్చారు. జగన్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన 60 రోజులకే ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ఆరోపించారు ఎమ్మెల్యే వరప్రసాద్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని విమర్శలు గుప్పించారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ చాలా వెనుకబడి ఉందన్నారు. ప్రభుత్వం పాలనపై దృష్టి కేంద్రీకరించాలని ఆయన హితవు పలికారు. పవన్ కళ్యాణ్ ప్రజల్లో ఉండి ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు ఓదార్పునిస్తానన్నారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తప్పక అధికారంలోకి వస్తుందని రాపాక ఆశాభావం వ్యక్తం చేశారు. ఇవ్వటం జరిగింది. ఆ రకంగా విజయం సాధించాం. అలాగే రాజకీయంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులన్నీ మీకు తెలుసు. ఈ ప్రస్తుత గత పార్టీ ఎట్లా ఉంది, గత ప్రభుత్వం ఎలా ఉంది, ఈ ప్రభుత్వం ఎలా ఉంది, ఈ రెండు పనితీరులు కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వీటి పనితీరు ఏమాత్రం సంతృప్తిగా ప్రజలకు లేదు. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ వచ్చి చంద్రబాబు నాయుడు గారు సీనియర్ కాబట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారనే ఆలోచనతో ఆయనకి మరి ప్రజలందరూ కూడా మద్దతునివ్వడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈయన చాలా కష్టపడి తిరుగుతూ ఉన్నాడు, యువకుడు కదా, ఈ రాష్ట్రాన్ని ఏదో బాగు చేస్తాడనేటువంటి ఆలోచనతో ఈయన కూడా ఓటు వేయడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అందరూ చూస్తూ ఉన్నారు, సక్రమంగా ఈ పాలన అయితే జరగడం లేదు. కేవలం కక్ష సాధింపుగా వెళ్తూ ఉంది తప్పితే మరి పాలన వైపు ఇంకా దృష్టి సారించినట్టుగా కనిపించడం లేదు. దీంట్లో మార్పు రావాలి. ఇప్పుడే మొదలైంది. అయినప్పటికీ కూడా మరి 2 నెలల్లోనే చాలా వ్యతిరేకతలు, ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. చిన్న వయసు కాబట్టి చాలా రాజకీయ భవిష్యత్తు ఆయనకు ఉంది. ఆయన కూడా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ మరి అన్ని వర్గాల ప్రజల్ని కూడా సమానంగా చూసుకుంటూ వెళ్ళాలి. కానీ కేవలం కక్ష సాధింపు అనుకుంటే ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్రం ఇప్పటికే మన రాష్ట్రం భారతదేశంలోనే వెనకబడినటువంటి రాష్ట్రంగా. ఇవి బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్టికల్ 370 రద్దు బీజేపీ హయాంలో చారిత్రాత్మక నిర్ణయం. శ్రీకాకుళంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న కన్న లక్ష్మీనారాయణ. ప్రభుత్వ ఉద్యోగులు నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేయాలి. యూపీఎస్సీ 2018కి ఎంపికైన అభ్యర్థులను సన్మానించిన రాచకొండ సిపి మహేష్ భగవత్. టీఆర్ఎస్ ప్రభుత్వంలో గిరిజనులకు ప్రత్యేక గుర్తింపు. నిజామాబాద్ జిల్లా తీజ్ ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి. బాసరా శ్రీ సరస్వతి అమ్మవారి పాదాల చెంతకు గోదావరి వరద నీరు. ఆనందం వ్యక్తం చేస్తున్న భక్తులు, రైతులు.